వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. యువత దేశానికి వెన్నుముక. అలాంటి యువత ప్రస్తుతం ఎందుకు పెడదారి పడుతుంది? కులం, మతం, మద్యం, మత్తులో ఎందుకు యువత అడ్డదారులు తొక్కుతుంది? ప్రశాంతంగా చదువుకోవాల్సినటువంటి వయసులో యువత ఎందుకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది? సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. మరి స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేసేందుకు మన ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ చీఫ్ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు. సో సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సో ప్రధానంగా సార్ ఈరోజు డిస్కషన్ అంటే ఇప్పటి వరకు మీరు ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకొని ఏ విధంగా చదవాలి, ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని మాత్రం డైలీ మీరు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు అయితే దానికి భిన్నంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే చదువుకోవాల్సినటువంటి వయసులో 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇక డిగ్రీ, ఇంజనీరింగ్, గొడవలు, కులాలు, మతాలు, ఫ్యాన్స్ వారు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మద్యం మత్తుకి, గంజాయి మత్తుకి చాలా చోట్ల చాలామంది యువత అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇటీవల చూస్తే 2 రోజుల క్రితం ఇదే గ్రేటర్ హైదరాబాదులో ఒక అబ్బాయి అమ్మాయి బైక్ మీద వారు చేసినటువంటి కార్యకలాపం ఏదైతే ఉందో యావత్ ప్రపంచం నివ్వెరపోయిందనమాట. చూడండి సతీష్ గారు, మన విజువల్స్ కూడా ఒక అబ్బాయి అమ్మాయి బైక్ మీద ట్రావెల్ చేస్తా పట్టపగలు నడి రోడ్డు మీద వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, మరి వాళ్ళ పేరెంట్స్ మరి వీళ్ళని సరిగ్గా పట్టించుకుంటున్నారా లేదా, ఒకవేళ పట్టించుకున్నప్పటికీ కూడా వీరి ఇష్టానుసారంగా అంటే ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియట్లేదులే, అంటే పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు గమనించట్లేదు అనే విధంగా ఈరోజు యువత ఆ విధంగా పెడదారి పడుతూ ఉంది. ఎట్లా సతీష్ గారు, ఇప్పుడు విద్యార్థుల్ని స్కూల్లో, కాలేజీలో, హాస్టల్లో జాయిన్ చేయటం వరకేనా పేరెంట్స్ బాధ్యత? వారు ఏం చేస్తున్నారు, ఎవరితో కలిసి తిరుగుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, ఏదైనా గంజాయి మద్యం మత్తుకు అలవాటు పడుతున్నారా, దొంగతనాలకు అలవాటు పడుతున్నారా అనేది ఎలా సార్ ఇక్కడ? పేరెంట్స్ చెప్పినా కూడా చాలామంది వినరు అనుకోండి. సరే, అది పక్కన పెట్టండి. యాక్చువల్గానంటే మన భారతదేశానికి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనకి ఫ్రీడమ్ ఎక్సెసివ్ డెమోక్రసీ అనే పదం వాడకూడదు, కానీ డెమోక్రసీ మనకి ఎక్కువగా ఉండడం వల్ల ఎవరు ఎలాంటి విషయాన్నైనా, అది కులం అవనివ్వండి, మతం అవనివ్వండి, లేకపోతే ఎలాంటి ఏ పని చేసినా ఇంకొక పని చేసినా సరైనటువంటి ఆంక్షలు కానీ, రెగ్యులేటరీ మెకానిజమ్స్ కానీ, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ సరైనటువంటి విధంగా పాటించే విధానం ఉండదు. కాబట్టి ఇంత పెద్ద దేశంలో ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. మహా అయితే ఏముంది, కోర్టుకు వెళ్ళినా లేదా ఇంకో చోటుకి వెళ్ళినా మళ్ళీ 2 రోజుల్లో బయటకు వద్దాం బెయిల్ తీసుకుని అటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో, ఇది అసలు మనకి ఇప్పుడు ఇదే పని మీరు సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, ఖతార్లో కానీ, వేరే కంట్రీస్లో కానీ చేసి ఛాన్సే ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్ దాటితేనే మిమ్మల్ని పట్టుకెళ్ళి పెద్ద ఇష్యూ చేసేస్తారు వాళ్ళు. యాక్చువల్గాను చేసే సిగ్నల్ ఉండదు. ఇక్కడ ఏంటంటేనంటే రిస్ట్రిక్టెడ్ కంట్రీస్ అని మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో లాజికల్గా మాట్లాడుతానంటే కింగ్స్ పాలిస్తారు ఇప్పుడు మీరు, అంతే కదండి. ఏదో గల్ఫ్ కంట్రీస్ కానీ ఇంకోటి కానీ యాక్చువల్లీ మీకు వాళ్ళే బెటర్. ఎందుకంటేనంటే తప్పో రైటో రూల్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వెళ్తుంది, ఇమీడియట్గా అమలు చేస్తారు, లేదంటే తీసుకొని లోపలేస్తారు. ఇక్కడలాగా వాయిదాల అసలు ఏముండదండి. ఇప్పుడు సింగపూర్లో మీరు డ్రగ్ అలాగే వెళ్ళారనుకోండి, ఎవరన్నాను లోపలేసి ఏ జైలు వేసారో కూడా చెప్పరు, ఎక్కడున్నారో కూడా చెప్పడాళ్ళు. డ్రగ్ అన్న మాట మాట్లాడితే లోపలేస్తారు మిమ్మల్ని, నాకు తీసుకోక్కల్లా. అందువల్ల ఏంటంటేనంటే ఇది గవర్నమెంట్ మనది ఒక రకమైన డెమోక్రటిక్ కంట్రీ అవ్వడం వల్ల ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్సెసివ్గా మనం ఇష్టానుసారంగా నా ఇష్టం నాది అని బతకాలనే ఉద్దేశంతో ఎవడు నన్ను పట్టించుకుంటే ఏంటి, నా బతుకు నేను బతుకుతున్నాను, నా ఇష్టం నా బట్టలు తిరుగుతాను నీకేంటి, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్, లాజిక్స్ ఎక్కువ మాట్లాడటం వల్ల, మన రాంగోపాల్ వర్మ గారు లాంటి ఎక్కువైపోవడం వల్ల లాజికల్గా మాట్లాడి నా ఇష్టం నేను బతుకుతాను, నా బాడీ నా ఇష్టం, నేను ఎట్లయినా చేస్తాను, నేను తాగుతాను, నా ఇష్టం అంటారు. ఒకటి తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న విషయాన్ని మీరు అడిగారు కాబట్టి జనరల్గా అంటే మ్యాక్సిమం చాలా వరకు ఉంటే తల్లిదండ్రులు ఇలా పిల్లలు ఇలా అయిపోవాలని ఎవరో కోరుకోరు, కానీ వారికి తెలియదు కదా సార్, తెలియదు ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేసి టైం దాటిపోయిందండి. అది 2020, 2018, 2019 వరకు ఉండేది.
ఇప్పుడు లేదండి, అసలు ఈ మ్యాక్సిమం తల్లిదండ్రుల కంట్రోల్లో పిల్లలు లేరు, ఇది వాస్తవం ఇది. అందువల్ల వాళ్ళు చెప్పిన వినరు. తల్లి అంటే మదర్ అంటే మెయిడ్, పని మనిషి కింద చూస్తారు, ఫాదర్ అంటే ఒక మనీ ఏదో ఏటీఎం లాగా ఏటీఎం కింద తయారయ్యింది తప్ప పేరెంట్స్ మాట్లాడే పరిస్థితి పని. దీనికి రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం కొంచెం పెంచే విధానంలో కానీ, కొంచెం ఆ నడవడికలో కానీ, రిలేషన్స్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేకపోవడం కానీ, రకరకాల కారణాల చేత ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీస్ తగ్గిపోవడం వల్ల, ఈ చెత్త చెదారం కాలేజీలు ఎక్కువైపోవడం వల్ల, అక్కడ ఏం పని పాట ఏమి ఉండకపోవడం వల్ల, ఈ చెత్త అంతా ఒక చోట చేరడం వల్ల వీళ్ళకి జనరల్గా సరైన చదువు ఉండదు, సరైన డిప్రెషన్గా ఉండడం, లోన్లీనెస్తో ఉండడం, ఒకరిని వదిలేస్తే మర్చిపోకుండా ఇంకొకటి పట్టించుకోవడం, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, మళ్ళీ ఆయన మర్చిపోలేక ఇంకొకటి పట్టించుకోవడం, ఈ ట్రెండింగ్. అని ఈ లవ్ లో కూడా మళ్ళీ ఎథిక్స్ ఏముండవు, ఎథిక్స్ లేనిదే లవ్ కంటే యూత్ లవ్కి. అంటే ఇప్పుడా సార్ అది చాలా చండాలంగా నేను సపరేట్ కాదు, మీ జనరేషన్ కూడా అక్కడి నుంచి కూడా లేదండి. అంటే అప్పుడు కొంచెం ఉన్నప్పటికీ ఇప్పుడే ఎథిక్స్ అసలు లవ్ గురించి సపరేట్గా అసలు నిజమైన లవ్ అనేది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉంటుంది. తండ్రి పిల్లల్ని ప్రేమిస్తాడు, అదే లవ్ తప్ప భగవంతుడికి మిగతా లవ్ కాదు ఏమీ లేదండి. వయసు బట్టి ప్రేమిస్తాడు. 90 సంవత్సరాలు 15 పిల్లలు చేసుకుంటాడండి. ఇంకా లవ్ ఏంటి, చెత్త లవ్ మీరు మాట్లాడదు. అదే పెళ్లి చేసుకోమని చెప్పండి ఏమన్నా, ఒక 90 సంవత్సరాల లేడీని 15-20 ఏళ్ళు కొరోనా చేసుకోమనండి, అది సపరేట్ టాపిక్, నేను మాట్లాడుతాను. అది మాట్లాడితే అసలు మీకు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది పక్కన పెట్టండి. లవ్ లేదు ఏమీ లేదండి. ఇది కొవ్వు ఎక్కిపోయి చేసి పనుల కింద మనం వీటిని చూడాలి. సరే పక్కన పెట్టండి. ఇది సమాజానికి ఉపయోగపడేది, యువతకు ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా కొన్ని మనం కఠినమైనటువంటివి కూడా కొన్ని మాట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఓఏ రూమ్స్ ఉన్నాయి. ఈ ఓఏ రూమ్స్ ఎప్పుడైతే లీగలైజ్ అయ్యి ఇష్టానుసారంగా చెలరేగిపోయినాయో, ఇక యువత ఇంకా పూర్తి స్థాయిలో అంటే భయాన్ని పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పర్మిషన్ గవర్నమెంటే ఇచ్చిందండి. ఇప్పుడు నిన్న సినిమాకి వెళ్ళాను, నేను దేవరా సినిమాకి. మొన్న ఫస్ట్ 10 నిమిషాలు గుట్కా తాగొద్దని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. గుట్కా మీద ఎవడు నువ్వే కదా, సిగరెట్ తాగొద్దని గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే గవర్నమెంట్ ప్యాకెట్ మీదగా ఉంటుంది కదా సార్. అమ్మేదెవడో, మద్యం బాటిల్ తీసుకుంటే మద్యపానం అమ్మేదెవడో, ఓయో రూమ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవడో, గవర్నమెంటే కదా. బతికిదే వాళ్ళ మీద. నేనే వద్దు. ఇంకొకటి సతీష్ గారు, ప్రదేశాల్లో సిగరెట్ తాగొద్దు అని చెప్పేసి అంటారు. హైదరాబాద్లో కానీ లేకపోతే విజయవాడ అయినా కానీ ప్రధానమైనటువంటి నగరాల్లో సిగరెట్ తాగే వాళ్ళని ఫోటో తీసి ఫైన్ వేస్తున్నారు పోలీసులు. మరి సిగరెట్ అమ్మేటువంటి బంకులు, బడ్డీ కొట్లు సిగరెట్ అమ్ముతారు కదా, అక్కడ నిలబడి సిగరెట్ తాగుతారు. డెఫినెట్గానండి. మనకి ఇండియాలో ప్రతిదీ డ్యూయల్ మైండ్ ఉంటుంది. పైకి కనపడేది వేరు, లోపల వేరు. మనుషుల్లో కూడా అంతే, వస్తువుల్లో కూడా అంతే, మైండ్ సెట్లను అంతే, యాటిట్యూడ్లను అంతే. పిల్లలు కూడా అంతే. మీరు చూసి పిల్లలు కాదు వాళ్ళు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు వేరే రకమైన మనిషి ఇంకొకటి ఉంటాడు లోపల. తల్లిదండ్రులు కూడా తెలియదు. అది ఎట్లా సార్? ఎట్లయితే ఇది చిన్నప్పుడు పెంచినప్పుడు సరిగ్గా పెంచట్లేదు మనం. అంటే క్రైమ్ ఎక్కువ కూడా వీళ్ళే డబ్బులు ఎవరో ఎలా బతుకుతారు క్రైమ్ చేయకపోతేనే. బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. కాలేజీకి వెళ్ళరండి, 40-50% కాలేజీలో ఫెయిల్ అయిపోతున్నారండి. కర్మ అండి. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడినట్టుగా 3 కోట్ల మంది ఒకటో తరగతిలో జాయిన్ అయితే ఫైనల్గా డిగ్రీ పాస్ అయి బయటకు వచ్చేది 60 లక్షల మంది. మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మనకు తెలియదు. ఈ 60 లక్షల మందిలో ఫెయిల్ అయిపోయి మిగులుతున్నారు. ఇందులో 10 లక్షల మంది ఉద్యోగాలు వస్తున్నాయి. 3 కోట్లు ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? ఇప్పుడు మనం వైన్ షాపులు కానీ బార్లు కానీ చూస్తే సతీష్ గారు, 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే మద్యం అమ్మబడును 21 అని బోర్డు ఉంటుంది. ఎవడంటే ఫాలో అవుతాడు? మీరు ఏం మాట్లాడతారండి? మరి 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళని లోపలికి అనుమతి. అసలు డ్రగ్స్ అమ్మేది, మందు అమ్మేది యూత్కే. మీకు కాదండి, మీరు అఫీషియల్ గా ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా లేదా ఎకనామిక్స్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్లు చదవండి. 40% ఆఫ్ ది యువత ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్స్ వరకు 30-40% ఆఫ్ ది యువత చాలా సిటీస్లో, ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్లో కూడా డ్రగ్స్కి బానిసేరని చెప్తున్నా లెక్కలు అయ్యి. నేను చెప్పి లెక్కలు కాదే, సతీష్ గారు క్రియేట్ చేసిన నెంబర్లు కాదు కదా. మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి రిపోర్ట్ డైరెక్ట్గా. ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్లే కదా. డ్రగ్స్ ఇవ్వడం 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఢిల్లీలో లేదా హైదరాబాద్లో అని చెప్తున్నారు కదా. వీటికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. అడ్డుకట్ట వేయడానికి మీకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీకు సెల్ఫిష్నెస్ పోయిందో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయో, ట్రెడిషనల్ సిస్టమ్ మనం ఫాలో అవ్వట్లేదో, ఇది ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్న జనరేషన్స్ అండి. మిలియన్ ఇయర్స్, 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న భూమికి ఎప్పుడు ఇంత స్పీడ్గా జనరేషన్స్ మన టెక్నాలజీ మారలేదు కదా సార్. ఇవన్నీ ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత యువత పూర్తిగా పెడదారు పెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఈ డేటింగ్ యాప్లు అంటాయివో, యాప్లు ఫోన్లో వేసుకోవటం, ఇది దీనివల్ల ఇంకా గేమ్ అంటే కూడా పెరిగిపోతుంది. మీకు వీడియో గేమ్స్ కానీ, డ్రగ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వేరే పేరు మీద రావడం కానివ్వండి, వీడియో గేమ్స్ కానివ్వండి, ఫోన్స్ కానీ, పార్న్ వీడియోస్ కానీ, దేనికి కంట్రోల్ లేదు. ఫోన్స్ కొనిచ్చి తల్లిదండ్రులే కదా అంటాను నేను.
అంటే వాళ్ళు ఫోన్ కొనిచ్చినప్పుడు ఆ పిల్లవాడు కాదండి వీడు ఎవరితో మాట్లాడుతున్నాడో నిజంగా నీకు అంత హానెస్టీ ఉంటే నీ వాట్సాప్ స్కానరో లేకపోతేనేమో నీ గూగుల్ హిస్టరీని తల్లిదండ్రులకు ఇచ్చేయి. 99% ఎవరు మరి మీరు ఇచ్చేమని చెప్తే 99% మనం మాట్లాడింది ఎవరికి నచ్చదు కూడా సతీష్ గారు. అసలు నేను మాట్లాడేది ఏది నచ్చదండి, ఇదే కదనుకుంటే పక్కన నచ్చాలని రూల్ ఏం లేదు. నేనేమి వ్యాపారం నాకేమి బిజినెస్లో లేవు వ్యాపారాలు లేవు కదా, నాకు నచ్చకపోవడం పెద్ద విషయం కాదు, పక్కన పెట్టండి. ఇది నా సర్వైవల్ కాదు, దీని మీదే బతికి ఉండేం కాదు కదా నేను. సరే అది పక్కన పెడదాం. కాదండి జనరల్గా అంటే 18 సంవత్సరాల లోపు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతేనే అనర్థాలు జరుగుతాయి. అంటే చాలా వరకునండి తల్లిదండ్రులే రెస్పాన్సిబిలిటీ ఇది. మా అబ్బాయి నా మాట వినట్లేదు అంటాడు, తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. చదువుకున్న పేరెంట్ కూడా ఇలాగే పెంచుతున్నాడు, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్ద ఇళ్లలో ఉండడం, ఫోన్లు ఇవ్వడాలు లేకపోతే స్కూల్స్లో వేయడాలు ఇలా చేస్తున్నారు. కొంతమంది ఏమో ఎప్పుడు నేను అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు ఎలా రెచ్చిపోతున్నారంటే చెలరేగిపోతున్నారంటేనండి, చెత్త కాలేజీల్లో జాయిన్ చేయొద్దండి. అలాంటి కల్చర్ ఉంటున్నాయి కాలేజీల్లో, కొంచెం మంచి కాలేజీలు చూసి జాయిన్ చేయండి కనీసం. పేరెంట్స్ కూడానండి హాస్టల్స్లో ఎలా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ హాస్టల్ వార్డెన్స్తో మాట్లాడడం కానీ చేయాలి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చేయట్లేదు అలాగా, అంటే జాయిన్ చేసేసి వదిలేస్తున్నారు. ఫీజు టైం వచ్చేసరికి ఫీజు సో వీళ్ళు చాటింగ్ ఎవరితో చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సపరేట్ రూమ్లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? సపరేట్ రూమ్ ఎందుకు అసలు పిల్లలకి స్టూడెంట్లకి? ఇప్పుడు ఉన్న టైంలో అలా ఇవ్వచ్చా? ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కదా వీళ్ళు. ఇవన్నీ కూడానండి జనరల్గా ఏదో ఒక రకమైన పిచ్చిలోకి అటు మతమా లేకపోతే ఇటు కులవా లేకపోతే ఇటు డ్రగ్సా లేకపోతే ఇంకోదానికి డైవర్ట్ అయిపోయి ఇదంతా రీజన్ ఏంటంటే కొంతమంది ఫెయిల్ అయిపోయి వీక్నెస్కి, లేకపోతే లోన్లీనెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ సరిగా లేకపోవడం, డిప్రెషన్ వల్ల, మనీ లేకపోవడం వల్ల, సరైన టైంకి మనీ లేదు కూడా తప్పు చేయాలి, లేకపోతే ఎవరినో ఏదో దేన్నో తగులుకుంటాడో లేకపోతే మర్చిపోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత స్పీడ్గా కలుస్తారో అమ్మాయి అబ్బాయి అంత స్పీడ్గానే విడిపోతారు. సో మళ్ళీ విడిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ నుంచి బయట రావడం ఇంకొకటి అని నలుగురిని ఇదివరకు 2వ పెళ్లి అంటే మనం సిగ్గుపడి వాళ్ళు వెళ్తాకి గుళ్ళో చేసేవారు. ఇప్పుడు 4వ పెళ్లి కూడా మీకు 2 కోట్లు ఖర్చు పెట్టి మీకు కళ్యాణ మండపంలో చేస్తారు. మా అబ్బాయికి 4వ పెళ్లి అంటే రండి అని చెప్పి అడుగుతున్నారు. సిగ్గలేదు కదా, మనకి సిగ్గులేదు, పిలిచేవాడికి సిగ్గులేదు, మనకి సిగ్గులేదు, వెళ్తున్నాం కదా. 4వ పెళ్లి అంటే వెళ్తున్నారు కదా, మీరు నేను వెళ్తున్నాం కదా, అది గ్రాండ్గా చేస్తున్నారు. ఒకప్పుడు గుళ్ళో తెలియకుండా చేసేవారు పెళ్ళిళ్ళు చాలా గోప్యంగా. ఇది ఈ తల్లిదండ్రులు సంపాదించి నానా బాధలు పడిపోయి వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి కరప్షన్ చేసి సంపాదించి పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నారండి. పిల్లల్ని సరిగ్గా పెంచలేకుండా మీరు ఎంత డబ్బులు ఇస్తే ఉపయోగం ఉందంటే ఇది పెంపక లోపం. ముందు అలాగే చూడండి. రెండోది సరైనటువంటి మానిటరింగ్ మీకు లేకపోవడం, సరైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి డిసిషన్ సరిగ్గా తీసుకోలేకపోవడం. ఇలాంటి విచ్చలవిడిగా రోడ్ల మీద కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ ఇలా జరుగుతున్నాయి అంటే యూత్ కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ఇటు గవర్నమెంట్ని ఎక్కువ మనం అనడానికి ఉండదండి. ఇది యూత్ పాడైపోవడానికి స్కూల్ యాజమాన్యాలు, హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్స్ వాళ్ళ యాజమాన్యాలు, తల్లిదండ్రులు మానిటరింగ్ చేసే విధానంలో లోపం ఉండడం వల్ల జరుగుతుంది తప్ప దీన్ని మన గవర్నమెంట్ని మనం అడగాలంటే ఫ్రీడమ్ ఎక్సెస్ ఇచ్చేసారు కాబట్టి కేసులు సరైనటువంటి స్ట్రిక్ట్ మెథడ్స్ లేవు కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి ఇది ఎక్కువ అవుతుంది, దీనికి అంతు పంతు లేకుండా అయిపోతుంది. అది అంతవరకే గవర్నమెంట్కి సంబంధం తప్ప ఇది జనరల్గానంటే మీరు మానిటరింగ్ సరిగ్గా చేయలేకపోతే పిల్లల్ని మన కనిపెంచి వదిలేయడానికి మనం యానిమల్స్ కాదు కదా. యానిమల్స్ ఏంటి కనిపెంచి వదిలేయడానికి, రోడ్ల మీద వదిలేసి మీరు వచ్చినట్టు పెరగంటారా అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నాం సతీష్ గారు, ఇప్పుడు అంటే ఇంక మరి మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళని అలాగనే అండర్స్టాండ్ చేసుకోవాలిగా. ఇప్పుడు తల్లిదండ్రులు చదువుకోలేని తల్లిదండ్రులు ఉంటారండి, పాపం వాళ్ళ మాట పిల్లలు వినరు, వాళ్ళకి తెలియదు, ఫోన్ కూడా వాళ్ళు వాడుతున్నారు చాలా మంది ఉన్నారండి. వాళ్ళని మోసం చేస్తున్నారు. తల్లిదండ్రులను మోసం చేశాడు అంటే నీచమైన మనిషాడు ఏ స్టూడెంట్ అయినా. ఇంకా అంతకంటే దిగజారి పదం నేను మాట్లాడలేను. నేను ఇంకా కానీ కష్టపడి పెంచుతారండి ఏ తల్లిదండ్రులైనా. మోసం చేసేస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులని, అబద్ధాలు చెప్పేస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులకి. తల్లిదండ్రులేమో పెంచినప్పుడేమో చిన్నప్పుడేమో సరిగ్గా పెంచకుండా ముద్దు ఎక్కువైపోయి గారం ఎక్కువైపోయి ముద్దులు అడిసుకుని అదే పోలని చేసి అడిగిందల్లా చేతికల్లా ఇచ్చి ఎక్సెసివ్ ఫ్రీడమ్ ఇచ్చి ఎక్సెసివ్గా అన్నీ చేసి ఎక్సెసివ్ ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పాడు చేసేస్తున్నారు. వాళ్ళు పాడు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఇదంతా వయసు వరుస కింద అయిపోయింది ఇదంతా కూడా. దీన్ని మీరు అరికట్టాలంటే మానిటరింగ్ సిస్టమ్ స్ట్రిక్ట్గా ఉండాలండి. కాలేజీ వాళ్ళు స్టూడెంట్ అటెండెన్స్ వచ్చిందా లేదా పేరెంట్స్కి ఇవ్వాలి, ఈ కాలేజీ వాళ్ళు ఇవ్వాలి. ప్రతిరోజు ఏ టైంకి వచ్చాడు, ఏ టైంకి వెళ్ళాడు, అటెండెన్స్ ఎంత ఉంది, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, అలాంటి మానిటరింగ్ సిస్టమ్ ఉన్నటువంటి కాలేజీలను దయచేసి వేయండి. అలాగే హాస్టల్స్లో ఎలా ఉంటున్నారు పిల్లలు, మిగతా స్టూడెంట్స్ ఎలా ఉంటారు ఏంటో మానిటర్ చేయాలి. ఇట్లాంటి మానిటరింగ్ సిస్టమ్ కాలేజీ యాజమాన్యాల నుంచి కూడా కొంచెం ముందుకు వచ్చి దీన్ని అరికట్టాలంటే కాలేజీ యాజమాన్యం స్ట్రిక్ట్గా ఉండాలండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి.
అట్లాగే వీళ్ళు మానసికంగా డిప్రెషన్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ ఒక ఫ్యాక్టర్ కాదండి. ఒక వ్యక్తి డ్రగ్స్కి అలవాటు పడ్డాడో రిలేషన్షిప్ వెరీ కామన్ అయిపోయిందండి ఇప్పుడు. అవును, 9th 10th 11thలోనే అసలు మళ్ళీ దానికి ఒక పేరు డేటింగ్. సరే రకరకాల పేర్లు పెడతారండి, డేటింగ్ అంటారు, లేదా ఇంకోటి అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఇది మరి ఇది సొసైటీ మనం ఎక్కడికి వెళ్తాం అంటే సతీష్ గారు ఒకటండి, ఈ ఓయో రూమ్స్ ని ప్రభుత్వం బ్యాన్ చేయాలి కదండి. ఇద్దరు ఆధార్ కార్డులు తీసుకోవాలి కాదండి, ఇద్దరు వచ్చారు ఆధార్ కార్డులు ఇద్దరు తీసుకుని రిలేషన్ బిల్డ్ చేయాలి కదా, సర్టిఫై చేయాలి కదా, వాడు చేయాలి కదా. అది ఆధార్ కార్డుకి లింక్ చేసి మొత్తం అంతా డేటా అంతా రావాలి. ఒక స్టూడెంట్ పేరు కొడితే, ఒక మనిషి పేరు కొడితే ఏ రోజుని ఎక్కడ ఉన్నాడో బయటికి రావాలి డీటెయిల్స్. మీరు కాన్ఫిడెన్షియల్గా ఇచ్చేస్తే ఎలాగా? ఏముంది ఈ ఈజీగా ఎవరికైనా ఆధార్ కార్డు తోటి రూమ్ కాదండి, డేటా అంతా ఒక చోటకి రావాలి. సెంట్రలైజ్డ్ డేటా అంటారు దాన్ని, ఆ డేటాలోకి రావాలి. సో ఈ నెంబర్ కొట్టగానే పేరెంట్ తెలియాలి ఎక్కడెక్కడ యూజ్ చేశారు ఆధార్ కార్డు. సో ఆ పేరెంట్ కి మెసేజ్ వెళ్ళిపోవాలి, మీ అబ్బాయి పలాని ఓయో రూమ్ బుక్ చేసుకున్నాడు అని. స్కూల్ నుంచి బయటికి వెళ్ళాడు తెలియాలి. ఇంత టెక్నాలజీ ఉంది కదా, టెక్నాలజీని అలా వాడి సావండి కనీసం. అది సాధ్యం అవుతుందా సార్? ఎందుకు అవదండి అనుకుంటేనే కాలేజీ యాజమాన్యాలు కొంత బాధ్యత వహించాలి, తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. ఏదైనా సరిగ్గా చదవకపోతే మాస్టర్ తిడతాడు, మాస్టర్ ఫ్రీడమ్ ఇవ్వండి. కొట్టేస్తున్నాడు తిట్టేస్తున్నాడు అని చెప్పి ధర్నాలు చేసి అడిమే పడిపోతున్నారు వెళ్ళి. అవును, మాస్టర్లు భయపడిపోతున్నారు ఉద్యోగాలు చేయడానికి. మాస్టర్ కూడా కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. సరే వాళ్ళు కొంతమంది మిస్యూజ్ చేయొచ్చు, లేకపోతే మిస్బిహేవ్ చేయొచ్చు, ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్. అంటే ఇది కర్నూలు చావుకి 100 కారణాలలాగా ఇది అన్ని రకాలుగానండి, అటు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి. కానీ బట్ మీరు ఫ్యాన్స్ మత్తులో కానీ, కులం మత్తులో కానీ, మతం మత్తులో కానీ, ఇలాంటి మత్తులోకి యువత దయచేసి జారకండి. తల్లిదండ్రులు కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా మీరు రెగ్యులర్గా వెళ్ళి మీరు ఎంత డబ్బులు సంపాదించినా కుర్రోడు సరిగా సెటిల్ అవ్వకపోతే సచ్చేదాకా మీకు బాధ 1000 కోట్లు ఉన్నా. అవును, ధన్యవాదాలు సతీష్ గారు మాతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.